దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనము ధ్యానిస్తున్నాము. మరి అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో రాయబడినాయి. ప్రభు శిలువలో వేలాడినప్పుడు పలికిన మాటలు మరి ఇందులో పొందుపరచబడినట్లుగా మనము చూడగలము. మరి ప్రాముఖ్యంగా మరి ఇందులో మరి 3వ వచనము, మరి 5వ వచనము, మరి 6, 7 వచనాలు మరి ఇందులో నుంచి తీసుకున్నట్లుగా మనము చూడగలము. ప్రభు ఎలాగున సిలువలో వేలాడుతున్నప్పుడు మరి తల్లిని ఆదరించి ఆ బాధ్యత అప్పచెప్పాడని ఆ మాటను, 3వ మాటను నిన్నటి దినము మనము జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగానే తరిచి తరిచి వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటుండగా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి మనం చదువుకుంటా వెళ్ళిపోయేదానికి అదే ఒక వాక్యాన్ని లేకుంటే ఒక వచనాన్ని తీసుకొని దాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ అది ఎప్పుడు రాయబడింది, ఎందుకు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది, ఆ రాయబడిన విషయం యొక్క అర్థం ఏమైంది, మర్మమేమైనది, ఇట్టి విధంగా ఒక్కొక్క మాటను మనము తరిచి తరిచి ధ్యానించుకోవటానికి యోహాను సువార్త విషయంలో దేవుడు అనుగ్రహింప చేసిన తలంపును బట్టి మరి అనుదిన కృపిచ్చి ఇటు విధంగా మనల్ని కొనసాగింప చేస్తున్నందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సిలువలో వేలాడుతున్న ప్రభుని చూస్తున్నాము. ఆ వేలాడుతున్న సమయంలో ఆ ప్రదేశం అంతా 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి అయిపోయిందంట. మరి ఆ సమయంలో ప్రభు మరి కేక వేసి తండ్రికి మరి ఆ యొక్క మనుషుల యొక్క పాపాలను క్షమించమని వేడుకోవటం, రెండవ దొంగకి మరి పాప క్షమాపణ దయచేయటం, పరదేశి గురించిన నిశ్చయిత అతనికి అనుగ్రహింప చేయటం, మరి తల్లిని ఆదరిస్తూ తల్లి బాధ్యతను యోహానుకు అప్పచెప్పినప్పుడు యోహాను మరి దాన్ని ఎంతగానో మరి ఆ మాటను వెంటనే లోబడిన వాడే మరి ఆ యొక్క తల్లిని స్వీకరించడం, ఈ మాటలు మనము ధ్యానించాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరుచున్నట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఇక్కడ చూచినట్లయితే ప్రభు జీవితం యావత్తు కూడా ఒక రాయబడిన మాటల యొక్క నెరవేర్పుగా జరుగుతున్నట్లుగా మనము చూడగలము. ప్రాముఖ్యంగా యొక్క శిలువ మరణ మరి పునరుద్ధానాల విషయంలో మరి ఆ పాత నిబంధన గ్రంథంలో ఏమేమి ప్రవచనాలు రాయబడినాయో వాటి నెరవేర్పును ప్రభు తన జీవితంలో నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలము. నిజంగానే ప్రభు అసలు ఒక పని మీద తాను బయలుదేరి వచ్చాడు. ఆ పనిని మరి ఇక్కడ ఆ పనిని చేసి ముగించటానికి వచ్చాడు అనేటువంటి ఆ స్పృహ ఆయన మన శిలువ మరణంలో కూడా కలిగి ఆ ప్రవచనాలు నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలము. మరి అక్కడ ప్రభు అక్కడ ఆయన ఆయనకు అర్థమైన విషయము, ఆయనకు గోచరమైన విషయము, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మరి ఆయన మరి నెరవేరుస్తున్న విషయం ఏంటంటే అప్పటికి సమాప్తమైనదని, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సృష్టికర్త ఆయన కదా, సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు ఆయన. మరి ఆయనకు తెలియనిది ఏమీ లేదు. మరి ఆ యొక్క మరి జరగబోతున్న సంభవాలు ఏంటో, ఏ క్రమంలో జరుగుతున్నాయో, ఎప్పుడెప్పుడు ఏమేమి మరి సంభవించినయో ప్రభు అన్ని కూడా ఆత్మలో ముందుగానే ఎరిగిన వాడై సిద్ధపడ్డాడు. ఆయన ఎలా హింసిస్తారు, ఎలా ఆయనని ఈ సిలువకు అప్పచెప్తారు, ఆ సిలువలో ఆయన ఎలాగున హింసింపబడతాడు, ఏ సమయానికి ఏమి జరుగుద్ది, ఆ సృష్టి యావత్తు కూడా ఎలాగునది మూల్గుద్ది, ఎలాగునది చీకటితో నిండిపోద్ది, ఆ సూర్యుడు తెరమరుగైపోతాడు కదా, అసలు అవన్నీ ఎలా సంభవిస్తావు అనేది కూడా మరి ప్రభువుకి ముందుగానే తెలుసు. తనను గురించి ఆ బాధ వేదన సృష్టి కూడా అనుభవిస్తుందని కదా, భూమి అనుభవిస్తుంది, ఆకాశం అనుభవిస్తుంది, ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్ర నక్షత్రాలు అనుభవిస్తాయి. మరి సమస్తమైన సృష్టి యావత్తు కూడా ప్రభువుకు వేయబడిన సిలువకి దిగ్భ్రాంతి చెందుతాయి. హల్లెలూయా.
ప్రభు సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను కదా. మరి యొక్క కీర్తనల గ్రంథంలో 22:15, 69:21 రాయబడిన మాటలు, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. హల్లెలూయా. ప్రభు యొక్క నాలుక దవడకు అంటుకుపోయిందంటే, ఎప్పుడైనా దాహం వేసినప్పుడు మనకు కూడా పిడిచగట్టుకుపోతున్నట్లుగా అసలు ఈ నాలుక అసలు ఏ మాత్రం స్పర్శ లేనట్లుగా అయిపోద్ది. ఎప్పుడైనా గమనించారా? అసలు చాలా దాహం వేస్తున్నప్పుడు అసలు ఈ నాలుక వెళ్ళి పైన అంగిటికి అంటుకుంటదండి. నిజంగా అసలు అది దాన్ని మనం తీయటం చాలా కష్టమవుద్ది. ఆ నీళ్లు మన నోట్లోకి ఆ నీళ్లు వెళ్ళిన తర్వాత ఆ నాలుక సడలించబడటం అనేది మనకి అర్థమవుద్ది. మరి ఈ అనుభవంలోకి ఎవరైనా వెళ్ళారో లేదో కానీ, చాలా మరి సిక్ అయినప్పుడు గాని, లేకుంటే ఎక్కడైనా ఒక తీవ్రమైన పరిస్థితికి వెళ్లి మనం నీళ్లు తీసుకోలేని పరిస్థితుల్లో గాని ఈ అనుభవంలోకి మనం వెళ్తాం. చాలా ఎండలోకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఈ అనుభవంలోకి వెళ్ళిపోతాం. మన నాలుక దవడకు కట్టుకున్నట్లుగా అయిపోద్దండి. ఇక్కడ ప్రభువు కూడా ఎందుకు ఆయన ఆ నాలుక దవడను అంటూ కట్టుకునే పరిస్థితి ఏమైపోయిందంటే, ఆయన శరీరములో ఇక అయిపోయింది, శక్తి హరించిపోయింది. ఇక ఆయన ఒంట్లో ఇక బలము లేదు. ఆయన ఒంట్లో అయిపోయింది. అంతా కారిపోతుంది, కారిపోతుంది, కారిపోతుంది. ఆఖరి ఘడియల్లో ఉన్నాడు. ఆయన ఒంట్లో ఇక శక్తి లేదు. అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి కదా. ఇక్కడ నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. మరి 69:21 రాయబడిన మాట మనము చూస్తే గనక, మరి అక్కడ ప్రభు మరి చెప్తున్న మాటలు, ఆ ప్రవచనాల నెరవేర్పుని ఇక్కడ ప్రభు నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలము. మరి చేదును వారు నాకు ఆహారముగా పెట్టి ఉన్నారు కదా. 69:21 రాయబడిన మాట, నాకు దాహమని అడిగితే వాళ్ళు చేదుని ఆహారంగా పెట్టారట. మరి ఇక్కడ రాయబడిన మాటలు మనము చూస్తే గనక, మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, మరి మిగతా వాటిలో కూడా మనము చూస్తే, మరి ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి అని చెప్పి, మరి ప్రభు అంత 4వ మాటలు ఏమని చెప్పాడు? ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పినప్పుడు, ఏలి ఆవిడ నుంచి దించుతాడేమో చూతమని చెప్పేసి ఆ యొక్క చిరకాలం ముంచి ఆయనకు త్రాగనిచ్చి ఏలియావిని దింపనిచ్చి వస్తునేమో చూద్దామని కూడా అక్కడ హేళన చేశాడట. ఒకడు మరి ఆ యొక్క రెల్లున ముంచి ఆయనకు త్రాగనిచ్చాడంట కదా. మరి అక్కడ చిరకతో నిండి ఉన్న పాత్ర పెట్టబడి ఉండిన గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి తాగనొల్లకపోయెను. గోళము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. హల్లెలూయా. చూడండి, ఒకే మాటను వివిధ రకాలైన విధాలుగా మన నలుగురు సువార్తికులు రాస్తున్నారు. ఒకళ్ళేమో బోళమంటున్నారు, ఒకళ్ళేమో చేదు కలిపిన ద్రాక్ష రసం అంటున్నారు, ఇంకొకళ్ళేమో మరి అక్కడ చిరకతో నిండి ఉన్న పాత్ర పెట్టబడి ఉన్నది, దానిని ముంచి ఆ యొక్క స్పంజి మరి రెల్లుతో వారికి ఆయనకు అందిస్తున్నారు. హిస్సోపు పుడకకు మరి తగిలించి అందించారు. మరి నలుగురు కూడా మరి వివిధ విధాలుగా రాస్తున్నారు గాని ఒక్కటే మాటను వారికి తోచిన పరిజ్ఞానంలో ఇక్కడ రాస్తున్నట్లుగా మనము చూడగలము. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ తన శారీరక అవసరాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మనము చూడగలము. దాహం వేస్తుంది అంటే గనక మరి ఆయన, ప్రతి మానవుడు దాహం అనే దానికి గురి అవుతాడు. అంటే మరి అది ఏ కారణం చేతైనా కూడా ప్రతి మానవునికి దాహం వేస్తుందని మరి ఆ యొక్క మరి శారీరక ఫిజికల్ నీడ్ గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. మనము చూసినట్లయితే అత్యంత బాధాకరమైన క్షణాలలో కూడా ప్రభు దేవుని ప్రణాళికపై ఆ నమ్మకాన్ని ఉదహరిస్తున్నట్లుగా ఆ నెరవేర్పుని ఆయన మరి గమనిస్తూ ఆ ప్రవచనాలను నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలము.
అంటే ఆయన దాహంలో మరి మన పోరాటాలను ఆయన నెరవేర్చువాడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ లోకంలో అనేకమైన వాటి విషయాల్లో మనము దప్పిక, దాహం కొన్నట్లుగా ఉంటాం కదా! మరి ఆ యొక్క మన లోపల ఆత్మీయ దాహం ఒకటి ఎల్లప్పుడూ ఉంటదండి. దేవుణ్ణి వెదికే దాహం, దేవుని చేరుకోవాలనే ఒక దాహం, దేవునితో మమేకం కావాలనే ఒక దాహము ప్రతి ఒక్క మానవుల్లో ఉంటదండి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు కావాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని మార్గంలో నడవాలి, భక్తి జీవితం చేయాలని ఒక తపన ప్రతి ఒక్క మానవుల్లో ఉంటది. అంతర్లీనంగా ఉంటది ప్రతి ఒక్క మానవుల్లో కూడా. ఆ లోపల దేవుని గురించిన ఒక తపన ఉంటదండి. ఎందుకంటే మరి మానవుడు సృష్టించబడినప్పుడు దేవుడు తన ఆత్మను మానవుల్లో ఊదాడు గనక ఆ తపన లోపల నుంచి దేవుడు అనేటువంటి ఆ తపన ప్రతి ఒక్క మానవుల్లో ఉంటది. దేవునిని వెతకాలి. మరి లేకపోతే ఇంత కోట్ల మంది ప్రజలు మరి ఇన్ని రకాలైన విధాలుగా ఇన్ని కోట్ల మంది దేవతలుగా పెట్టుకొని వాళ్ళని పూజించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అంతమందిని పూజించాల్సిన అవసరం ఏమొచ్చింది? వెతుకుతున్నారు. దేవుని వెతుకుతున్నారు. మోక్షం కొరకు వెతుకుతున్నారు. తమ ప్రయత్నాలను మరి వారు సరైన విధానంలో చేయటం లేదు గాని, వారి ఉద్దేశం ఏంటంటే, మరి మోక్ష ప్రదాత అయిన దేవుని వెదకటం. అది ఏ మార్గంలో వెళుతున్నాం? అది నిజంగా ఆ మోక్షానికి వెళతామా? ఆ యొక్క పరలోకానికి, నిత్య జీవానికి వెళుతామా? వారి ప్రయత్నాలు సఫలపడతాయా సఫలపరచబడతాయా లేదా అని వారికి తెలీదు గాని, వారు మరి ఎందుకు వెతుకుతున్నారంటే, లోపలున్న ఆత్మ దేవుని యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు లోకంలో దేవుని మార్గాన్ని వెతుకుతున్నారు. కాకపోతే ఆ మార్గము దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళట్లేదు కానీ, మానవుని లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మ దాహము మరి దేవుని వైపు మానవుని తీసుకొని వెళుతున్నట్లుగా చూడగలము కదా! మానవుడు ఆదాము మరి అవ్వల పాపము దగ్గర నుంచి పాపిగా చేయబడ్డాడు. వాడు ఆ పాపం అనే చట్రంలో నుంచి ఇక బయటికి రాలేని పరిస్థితి. ఇక వాడు పాపము చేయకపోయినా కూడా పాపముతోనే పుడుతున్నాడు. వాడు పాప స్వభావంతోనే ఎదుగుతా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ఇచ్చిన ఉచితమైన రక్షణ పొందుకుంటాడో, అప్పుడు అతని యొక్క పాపపు యొక్క స్థితి వెళ్ళిపోద్ది. ఆత్మ మరి ఆ నిజమైన దాహము తీర్చబడ్డది. అప్పటి వరకి ఈ పాప క్షమాపణ పొందుకునేంత వరకి కూడా ఈ యొక్క ఈ దాహం అనేది ఆ యొక్క దేవుని వెదకాలనే తపన అతనిలో ఉంటదండి. ఆత్మ పొందుకున్న తర్వాత దేవునితో కలిసి నడిచే విధానం వేరు. రక్షింపబడక ముందు మానవుని యొక్క ఆత్మ వెదికే విధానం వేరు. దేవుడు కావాలని కోరుకునే తపనది. దేవుని ఎరిగిన తర్వాత దేవునితో కలిసి జీవించాలి. నిరంతరము ఆయనతో కలిసి జీవించాలనే ఆత్మ తపన అది వేరే ఉంటది. అంటే మరి ఆయన మరి మనకు బదులుగా మరి యొక్క దైవిక రక్షణ ప్రణాళికను నెరవేర్చుటనేది మానవులందరికీ అందరి తరపున ఆయన రిప్రజెంటేట్ చేస్తూ నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. మానవుని యొక్క దప్పిక తీర్చబడాలంటే అది నిజ దేవుని యొద్ద మాత్రమే సాధ్యపరచబడుద్ది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మరి యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆ దాహము సృష్టికర్తతో లోతైన సంబంధం కలిగి ఉండాలని ఆ దాహాన్ని ఇక్కడ ప్రభువు వ్యక్తపరుస్తున్నట్లుగా మనము చూడగలము. ప్రతి మానవుని యొక్క ఆ యొక్క మరి బాధల్లో, దుఃఖాల్లో, వేదనలో కూడా దేవుడే సహాయం చేస్తాడని దేవుడా అని కేకలు వేస్తారు చూడండి. దేవుడా దేవుడా అని చాలా సార్లు మరి అన్యులు కూడా భగవంతుడా భగవంతుడా దేవుడా దేవుడా అని పలుకుతా ఉంటారు. అంటే నిస్సహాయ స్థితిలో ఎవరు చేస్తారు అంటే గనక దేవుడనే వాడే సహాయం చేస్తాడు కదా! అంటే మానవుని ఆత్మలో ఒక దృక్పథం ఏముందంటే దేవుడు అనే పదము, ఆ దేవునిని వెతకాలనే ఒక తపన, దేవుని యొద్దకు వస్తే సహాయం అందుతుంది అనే ఒక నమ్మకము
మనిషిని దేవుని వైపు నడిపిస్తుందండి. అది ఒక రకమైన ఒక దాహంగా మనం అనుకోవచ్చు. ప్రాముఖ్యంగా మరి మిగతా మరి దేశ ప్రజలకు ఎలా ఉంటుందో తెలియదు గాని భారతీయులకైతే ఈ భక్తి భావము, దేవునిని వెదకాలని ఒక తపనతో వాళ్ళు కదా సుదీర్ఘంగా తపస్సులు చేయటము కదా, మరి అసలు అడవుల్లోకి వెళ్ళిపోవటము, మరి యొక్క తమ సంసార జీవితాలను వారు పరిత్యజించి సన్యాసులుగా మారిపోవటం అనేది దేవుని గురించిన తపన, దేవుని గురించిన దాహంతోనేనండి. దాన్ని వెతుకుతూ ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుడిని గురించిన ఆ ప్రత్యక్షత పొందుకోవాలనే తపనతోనే వారందరూ కూడా అడవులు బాట పట్టినట్లుగా చూడగలము. కానీ ప్రభు మనుషులందరికీ అందుబాటులోకి వచ్చి ఆయన మరి సింపుల్ గా దాన్ని అంగీకరిస్తే చాలు, మీకు నిత్య జీవము దొరుకుద్ది. మీ కడుపులో నుంచే మిమ్మల్ని మీ దాహం తీర్చే ఆగా జీవజల నదులు ఉబికి ప్రవహిస్తాయి. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దాహము తీర్చుకొనవలెను. 7వ అధ్యాయము 38, 37, 38లో రాయబడిన మాట. ఆ యొక్క అంత్యదినమైన మహా పండగలో ప్రభు ఎలుగెత్తి కేక వేసి చెప్తాడు, నీకు దాహం కలిగి ఉందా? నా యొద్దకు వచ్చి దాహం తీర్చుకో. నీ దాహం తీర్చడానికి నేను వచ్చాను. నీ నిమిత్తమై నేను దప్పిగా కొని ఉన్నాను. నీ దాహం తీర్చటానికని ప్రభు ఈ మాట ద్వారా సెలవిచ్చినట్లుగా మనము చూడగలము. అంటే మన ఆధ్యాత్మికమైన దాహాన్ని తీర్చేది మరి ప్రభు ఒక్కడు మాత్రమేనండి. నిత్య జీవానికి దారి తీసే ఆ జీవజలము త్రాగించే అనుభవంలోకి మనల్ని తోడుకొని వెళ్ళేది ప్రభు యొక్క ఆత్మ తాకిడి మాత్రమే. అప్పటి వరకు మనిషిలో ఉన్న ఈ తపన మరి ఎల్లప్పుడూ కూడా దేవుడు దేవుడు అనే తపన దాహం కలిగి ఉంటది గాని ఎప్పుడైతే ఆత్మ దేవుని యొక్క ఆ యొక్క తాకిడి పొందుకున్నామో ఆ జీవ జలాన్ని తాగేటువంటి ఆ తృప్తిని మనం కలిగి ఉంటాము. అంతేకాదు దేవునితో మరి ఆ కనెక్షన్ లోకి మనం వచ్చేస్తాము. ఆ యొక్క ఎప్పుడైతే ఈ ఆత్మ దాహము తీర్చబడే కొలది మన జీవితాలకి ఒక నెమ్మది, ఒక సమాధానము, ఒక మరి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఒక ఆహ్లాదమైన ఒక ఆ యొక్క తృప్తి కలిగిన స్థితి మన ఆత్మలకు దొరుకుద్దండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు నాకు ఆహారము చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చురుకను తాగనిచ్చిరి అనే మాట. ప్రభు అప్పటికి సమస్తమును మరి అయిపోయింది, ఇక సమయం అయిపోయిందని ఎరిగిన వాడే ఆయన దప్పిగొనుచున్నాను అని చెప్పాడంట. 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది. ఏమి సమాప్తం చేశాడు ఆయన? ఈ భూమి మీద మరి పుట్టినటువంటి ఆ ఉద్దేశాన్ని ఆయన సమాప్తం చేశాడు. తండ్రి ఆయనని దేని నిమిత్తంగా ఈ భూమి మీదకి పంపించాడు, ఆ ప్రణాళికను నెరవేర్చుటకు ఆయన సమాప్తము చేశాడు. ఆ భూమి పుట్టినప్పుడే, పాపము ప్రవేశించినప్పుడే ఏదైతే రక్షణ ప్రణాళిక రచించబడిందో మరి సిరి సంతానము ద్వారా రక్షకుడు ఉదయిస్తాడు, సాతాను తలను చితకదొక్కుతాడని ఆ యొక్క ప్రవచన నెరవేర్పు సమాప్తమైనదని ప్రభు ఇక్కడ మరి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని పలికినట్లుగా మనము చూడగలము. నిజంగానే ప్రభు మరి అసలు ఆ మరణములో కూడా అసలు ఆయన ఎలాగున తన్ను తాను ప్రజెంట్ చేసుకుంటున్నాడని చూస్తే గనక నేను ఆలోచించాను. 2వ దొంగ గురించి ధ్యానించే సమయంలో మానవునికి ఆఖరి నిమిషాల్లో దేవుడు కృపిస్తాడా? నాకు ఒక ప్రశ్న వచ్చింది. మనం చనిపోతున్న సందర్భం రావచ్చేమో, వచ్చేటప్పుడు దేవుడు మనకి ఆఖరి క్షణంలో ఈ కృపిస్తాడా మనకి అని నేను ఆలోచించాను. ఎక్కడున్నాడు ఆ 2వ దొంగ? ఆఖరి గడియల్లో ఉన్నాడు. అతను కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు యేసు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతాడు. అవునా కాదా? వెంటనే అతనికి ఇన్స్టాంట్ గా పాప క్షమాపణ దొరికింది. మానవులమే మనం ప్రతిదినము పరిశుద్ధ జీవితం జీవిస్తానే ఉన్నాం. అనుదినం కూడా ప్రభులో మనము
మరి ఆయనలోనే వర్ధిల్లుతున్నాం. ఆయన మార్గంలోనే వెళుతున్నాం. ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆయనను పాప పంకిలమైన ఈ లోకంలో ఉన్నాం గనక, పాప పంకిలమైన శరీరంలో ఉన్నాం గనక, ఎక్కడో ఒక చోట మన అది ఎక్కడో మన మనసులో, మన ఆలోచనలో ఎక్కడో పాపానికి సంబంధించిన హేతు అట్లా ఒక పిల్ల తెరలాగా వచ్చి మనల్ని తాకి వెళ్ళిపోతా ఉంటది. మనల్ని మలినం చేసి వెళ్ళిపోతా ఉంటది. మరి కదా! తర్వాత వెంటనే మన స్పృహ కలిగి, అయ్యో! ఈ తలంపు నాకెందుకొచ్చింది? ఈ ఆలోచన నాకెందుకొచ్చిందని వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడగని మనం వెంటనే పాప క్షమాపణ ప్రార్థన చేసుకొని, మనం వెంటనే ఆ పరిశుద్ధతలోకి మళ్ళా కంటిన్యూ అవుతాం. మరి ఆఖరి క్షణంలో ప్రాణం ఎలా పోద్ది? క్షణమాత్రంలో, క్షణభంగురమైన ఈ జీవితము క్షణమాత్రంలో వెళ్ళిపోద్ది. ప్రభువా నేనప్పుడు ఒక ప్రార్థన చేశాను. ప్రభువా క్రైస్తవులు ఎంతమంది నిన్ను విశ్వసించి నిత్య జీవానికి వారసులయ్యారో, ఆఖరి క్షణం వారికి కృప దయచేయి ప్రభువా. ఆ స్పృహ ఆఖరి క్షణాలలో వారికి ఆ స్పృహ దయచేయి ప్రభువా. ప్రభువా మమ్మల్ని క్షమించు. ఇంకా ఏమన్నా నీకు అనంగీకారం ఏది ఉన్నా కూడా మమ్మల్ని క్షమించయ్యా. నీ రక్తంలో కడుగయనే ఆ పాప క్షమాపణ ప్రార్థన ఆఖరి ప్రార్థనగా చేసుకొని మరి ఆ ఆత్మను అప్పగిస్తే బావుంటది కదా! ఆ అవకాశము ప్రతి ఒక్కరికి అనుగ్రహింప చేయబడితే బావుంటది కదా! అని నాకు ఆ తలంపు కలిగిందండి. నిజంగానే ఆ కృప క్రైస్తవులందరికీ దేవుడు అనుగ్రహింప చేయునుగాక. యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ మార్గంలో నడుస్తున్న ఆత్మ నింపుదలతో ముందుకు కొనసాగుతున్న ప్రతి క్రైస్తవుడికి ఈ కృప అనుగ్రహింప చేయబడును గాక. ప్రభువు తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగించేటప్పుడు కూడా తండ్రికి అప్పగించి చనిపోయాడు. ఆఖరి క్షణాల్లో కూడా ఆయన పాపం ఆయన మీద మోపబడింది. దేవునికి, ఆయనకి మధ్య ఆ సమయంలో ఆ యొక్క నాలుగో మాట పలికిన సమయంలో లోక పాపం అంతా ఆయన మీదకి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఆయన పాపగ్రాహిగా, శాపగ్రాహిగా ఆయన అయిపోయాడు. దేవునికి ఆయనకి మధ్య ఎడబాటొచ్చేసింది. దేవా! దేవా! అని కేకలు పెట్టాడు. ఆ పాపాన్ని తట్టుకోలేక, సెపరేషన్ తట్టుకోలేక. కానీ తిరిగి తనను తాను దేవునికి అప్పగించుకొనుటలో తిరిగి ఆ కనెక్షన్ మనం పొందుకున్నట్లుగా చూడగలము. దప్పిగొనుచున్నానంటయ్యా! నీతో సెపరేట్ అయితే ఈ జీవితంలో నేను జీవించలేనయ్యా. నీతో కలిసి ఉంటేనే నా దప్పిక తీర్చబడుద్ది. నీవు నేను ఆత్మలో మమేకమై ఉంటేనే నా దప్పిక తీర్చబడుద్ది. నీలో ఉంటేనే నేను జీవంతో నేను కళకళలాడతాను కదా! ప్రభువు లేని జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, ప్రభువు లేకపోతే మన జీవితాలు బంజరు భూమిలాగా అయిపోతాయి. ప్రభువుతో కనెక్షన్ లేకపోతే ఎండిపోయిన చెట్టులాగా అయిపోతాం మనం. ప్రభువుతో కనెక్షన్ లేకపోతే కదా! మీరు బ్రతికున్నారన్న మాట గాని నువ్వు చచ్చిన వాడవే. నువ్వు మృతుడై ఉన్నావు కదా! మృతు నువ్వు క్రీస్తు దగ్గరకు నువ్వు రావాలంటే మృతుడైన నీవు మేల్కుంటే గాని, ఆ మృతమైన స్థితిలోంచి వస్తేనే కానీ క్రీస్తు నువ్వు పొందుకోలేవు. కనుక మన ఆత్మ ఎప్పుడైతే దేవునితో ఇటువంటి కనెక్షన్ కలిగుందో, దేవుని గురించిన తపన మనలో తీర్చబడుతుందో, మనము కూడా మరి ప్రభువలే ఆఖరి క్షణాల్లో కూడా మన ఆత్మను అప్పగించుకొని చనిపోయే కృప కలుగుద్దేమో కలగాలి ప్రభు అని నా అభిలాషతో ప్రభువుకి నేను ఈ యొక్క రెండవ మాట ధ్యానిస్తున్నప్పుడు నేను ప్రార్థన చేశాను. హల్లెలూయా! మరి ఇంకనూ ఈ విషయాలు మనము ధ్యానిద్దాము. మనము చూచినట్లయితే ప్రభు మరి సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మనలో ఉన్న ఆత్మీయ దాహము దేవుడు తీర్చును గాక. మానవాళి యావత్తు దాహము తీర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇంకనూ అనేక మంది కోట్ల ప్రజలు ఓన్లీ 30% ప్రజలు మాత్రమే మరి 30-50% ప్రజలు మాత్రమే ప్రపంచ యావత్తుగా ప్రభుని అంగీకరించి ఉన్నారు. మిగతా 50% ప్రజలు మరి నిత్య జీవం పొందుకోకుండానే అగ్నిలోకి, నరకంలోకి, మరి ఆ నిత్య శిక్షలోకి వెళ్ళిపోతా ఉన్నారు. మరి ప్రపంచ పరిస్థితులేమో ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మరి యుద్ధాలు, మరి దేశాల మీద యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక ప్రభు సువార్త ప్రకటించడానికి అవకాశాలు కనిపించటం లేదు. మరి ప్రజలందరూ కూడా బిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకునే పరిస్థితి వచ్చేసింది.
పెట్రోల్ కొరత అంటే అన్ని కూడా ఇక కొరత అయిపోతాయి. అన్ని ఖరీదులు పెరిగిపోతాయి కదా. మరి ప్రపంచ పరిస్థితి, ఆర్థిక మాంద్యము, మరి ఇవన్నీ కూడా పొడసూపుతున్నాయి. కరువులు వచ్చే మరి ఆ యొక్క సూచనలు, యుద్ధ వాతావరణము, మరి కొరతలు, కరువులు వచ్చే పరిస్థితిలో ఉన్నాము. మరి క్రైస్తవ లోకము మేల్కొనును గాక, ఆత్మలో సిద్ధపడును గాక. ఆత్మదాహము తీర్చే ప్రభు ఆ కనుసన్నల్లోనూ మెలుగుతూ, ఆత్మలో మమేకమైన వారమై ప్రభువుకి సమీపస్తులుగా జీవించటానికి, మన జీవితాలను మరి ఆ యొక్క కనెక్షన్ లో కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ప్రభు ఎల్లప్పుడూ కూడా మన దాహము, ఆత్మీయ దాహము, శారీరక దాహము, ఆ దప్పిక తీర్చువాడై ఉన్నాడు. నిజంగానే మనకి గిన్నెడు చల్లనీళ్ళు ఎవరైనా ఆ యొక్క సమయంలో, ఎండ సమయంలో, తీవ్రమైన దాహం వేస్తున్న సమయంలో ఆ కొంచెం చల్లనీళ్ళు కూడా మన యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాయి. అదే విధంగా క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ అభిషేకం కూడా మనము మరణిస్తున్న సమయంలో కూడా మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుందండి. నిజంగానే ఆయన తాకిడి తిరిగి మనలో ఊపిరి పోసి మనల్ని బ్రతికింప చేస్తుంది. నేను ఈ అనుభవం నేను జ్ఞాపకం చేసుకున్నాను. మరి నాకు ఎప్పుడైతే బ్లడ్ తక్కువైపోయి మరి నేను ఆ యొక్క చనిపోతున్న సమయంలో మరి 4 గ్రామ్స్ కు బ్లడ్ వచ్చేసింది. తెలీదు అసలు అటు విధంగా మరి జరుగుద్దని తెలియనటువంటి ఆ యొక్క అవివేకమైన పరిస్థితులు హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు నాకు అయిపోయింది. నా ప్రాణం పోతున్న సమయంలో ప్రభు శిలువలో వేలాడుతున్న దృశ్యంలో ప్రభువుకు నేను చేసిన ప్రార్థన, అయ్యా నీ చిత్తంలో నేను బ్రతికి నీ సేవ చేయుట నీ చిత్తమైతే నన్ను బ్రతికించు ప్రభు అని దేవాని కేక వేస్తున్న సమయంలో తిరిగి నా ఊపిరి నాలో దేవుడు అనుగ్రహింప చేశాడు. నేను ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి వాక్యం ధ్యానించేటప్పుడు. కనుక ప్రభుని ఆఖరి క్షణాలలో ప్రభుని ప్రార్థించుకునే ఆ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడును కాక. జీవితంలో ప్రభుని వెంబడిస్తూ ఈ ఆత్మ కనెక్షన్ లో మనం కొనసాగుతున్నాము. ఆఖరి క్షణాలలో ప్రభు మనకి స్పృహించి ఆయనతో ఆ రికన్సిలేషన్ లో మన ఆత్మలను ప్రభువుకి అప్పచెప్పి చనిపోవటానికి కూడా దేవుడు తన కృప దయచేయును గాక. ఎల్లప్పుడూ కూడా మన ఆత్మీయ దాహం తీర్చబడుతూ మనలో ఉన్న జీవజలము ఆ బుగ్గలోంచి ఊరుతున్న ఆ దాహంలో నుంచి మనం తృప్తి పరచబడుతూ ఈ లోకంలో ప్రభు కొరకైన పాత్రలుగా జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. దేవుని నామమునకే మహిమ కలుగును గాక.